చరణ్ టీవీకి స్వాగతం. బీజేపీలో చేరిన యువత, పీఎం మోడీ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులవుతున్న ప్రజలు. మెదక్ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ మంగళవారం నర్సాపూర్ నియోజకవర్గం మాసాయిపేట మండలం బీజేపీ అధ్యక్షులు నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కొప్పులపల్లి గ్రామానికి చెందిన 25 మంది యువకులు బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు శ్రీకాంత్, శివకుమార్ గౌడ్, నరసాపూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి సంగసాని రాజు, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు బాబు, ఓబీసీ మండల అధ్యక్షుడు నాగేష్, సీనియర్ నాయకులు యాదగిరి, బూత్ అధ్యక్షులు రాములు, రవి, మల్లేష్, శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ నాయకులు సాయి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జై బీజేపీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, రామచంద్రరావు గారి నాయకత్వం, రామచంద్రరావు గారి నాయకత్వం, రఘునందనరావు గారి నాయకత్వం, రఘునందనరావు గారి నాయకత్వం. ఈరోజు మాసాయిపేట మండలం కొప్పులపల్లి గ్రామంలో మండలాధ్యక్షుడు నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యాన కొప్పులపల్లి గ్రామం నుంచి సుమారుగా 20 నుంచి 25 మంది యువకులు మరి బీజేపీ పార్టీలోకి రావడం జరిగింది. వీరందరికీ కూడా నేను జిల్లా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఒక మంచి పార్టీ అనే ఉద్దేశము, అదేవిధంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గ్రామాలలో చేస్తున్న ఏవైతే సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి ఫలాలు కానీ ప్రతి గ్రామానికి కూడా వస్తున్నాయి. కాబట్టి ఎప్పుడూ నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి భవిష్యత్తు యువతనే అని అంటుంటాడు. మరి ఆ యువతనే స్ఫూర్తి తీసుకొని మరి నరేంద్ర మోడీ గారి పార్టీలో కమలం పువ్వు గుర్తుపైన మేమందరం కూడా బీజేపీ పార్టీలో ఉంటే మా గ్రామము అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో యువకులంతా బాగా ఆలోచించి మరి ఈరోజు బీజేపీ పార్టీలోనికి రావడం జరిగింది. మెదక్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు మాధవనేని రఘునందనరావు గారు మరి గ్రామాలలో తిరుగుతున్న తీరును చూసి, అదేవిధంగా గ్రామాలలో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలకు తన ఎల్లవేళలా కృషి చేస్తూ ఏ చిన్న కార్యకర్త ఫోన్ చేసినా ఎంబడే స్పందించి ఏ గ్రామం నుంచి ఫోన్ పోయినా కానీ మరి మాట్లాడుతూ గ్రామాలలో ఉన్న ప్రజలతోని మమేకమై రఘునందనరావు గారు గ్రామాలలో తిరుగుతున్న తీరు మరి గత 10 సంవత్సరాల నుంచి కూడా ఏ ఎంపీ కూడా ఏ గ్రామానికి వచ్చి కూడా మరి గ్రామాలల్లో అభివృద్ధి కానీ ఏది కానీ నోచుకొని పరిస్థితుల్లో ఉండుట్లా మరి రఘునందనరావు ఎప్పుడైతే ఎంపీగా గెలిచిన నుంచి గ్రామాలలో మెదక్ జిల్లా బాగా అభివృద్ధి పదంలో ముందుకు పోతున్నది. మరి వారికి మద్దతుగా మేము ఉంటామని ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క గ్రామం నుంచి యువకులంతా కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఇంకా కూడా మున్ముందు ఈ గ్రామంలో చాలామంది కూడా బీజేపీ పార్టీలోకి వచ్చి మా గ్రామాన్ని మేము డెవలప్మెంట్ చేసుకుంటామని వీళ్ళందరూ కూడా నాతో చెప్పడం జరిగింది. మరి వీళ్ళందరికీ కూడా స్వాగతం పలుకుతూ మరి ఈ గ్రామ అభివృద్ధిలో మనమందరం కూడా తోడ్పడదామని కోరుకుంటున్నాం. మాసాయిపేట మండలం కొప్పులపల్లి గ్రామంలో భారతీయ జనతా పార్టీ విధి విధానాలు నచ్చి సుమారు 25 మంది యువకులు భారతీయ జనతా పార్టీలో ఈరోజు జిల్లా అధ్యక్షుడు మల్లేశన్న గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ముందు కూడా కొప్పులపల్లి గ్రామంలో భారతీయ జనతా పార్టీలో పెద్ద ఎత్తున ఇంకా యువకులు జాయిన్ అయ్యి గ్రామ సర్పంచ్నే కాకుండా ఇంకా ఎంపీటీసీని కూడా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుందని మాసాయిపేట మండలాధ్యక్షుడిగా నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను.